చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు జూమ్ కాల్లో మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం సార్. మీకు కేఎస్ ప్రసాద్ గారికి, సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారికి, విజయ్ కిరణ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. ఏంటి సార్ మోహన్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ గారు సెన్సేషనల్ ప్రెస్ మీట్ నిర్వహించారు నిన్న. మరి ఆయన ప్రెస్ మీట్లో ఈసారి కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలో, ఇప్పటికీ కూడా ఆయన ఏమనలేదు. కానీ ఆయన చుట్టూ ఒక కోటరీ ఉందని, ఆ కోటరీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేరని, ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని చెప్పడం ఒకటైతే, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నంతకాలం కూడా ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేరని చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని మీ పార్టీ ఎలా చూస్తుంది, మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా కోటరీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలవదంటారా? ఏమంటారు మీరు? కోటరీ కన్నా ముందు విజయసాయి రెడ్డి గారికి ఈడీ నోటీస్ ఇచ్చిందంటే దాదాపు 3 రోజులుగా వరుసగా అన్ని ఛానళ్లలో ఏదో విధమైనటువంటి డిబేట్లు కానీ, చర్చలు కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఏమని జరుగుతున్నాయంటే అది విజయసాయి రెడ్డి గారు ఈ విధంగా స్పందిస్తారని కాదు, వాళ్ళు ఊహించుకోండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పబోతున్నారు, ఏదో మిథున్ రెడ్డి గారి మీద చెప్పబోతున్నారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా తాడేపల్లి ప్యాలెస్ కు నోటీసులు వస్తున్నాయని రకరకాలుగా ఊహించుకొని రాత్రి పవర్లు నిద్ర పోకుండా దృష్టి పెట్టారు దానిపైన. కాకపోతే వాళ్ళు అన్నది ఏది జరగకుండా అది తుస్సుమనింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఇలాంటి కార్యక్రమం జరగదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అక్రమాలు అన్యాయాలకు సాగించడు, ఆయన నాకు తెలుసు కాబట్టి నేను ఆయన గురించి చెప్తున్నాను అనే విధంగా చెప్పడంతో పాటు ఆయన మామూలుగా రొటీన్ గా మాట్లాడే మాటే కదా. మీరు అన్నట్టు కోటరీ ఉంది అనేది ఎప్పుడు ముందు నుండి అంటున్నారు, ఇప్పుడు అంటున్నాడు, ఆయన బయటప్పుడు అంటున్నాడు, అందరూ అంటున్నారు. మరి ఆయన ఉన్నప్పుడు కూడా అందరూ అనుకున్నారు, ఈయన కూడా కోటరీలో భాగమే అనుకున్నారు. కోటరీ అనేది ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా ఎవరైనా బాగా చెప్తారంటే చిన్న పిల్లోడైనా వాళ్ళ ఇంట్లో వంట మనిషి, మీకు తెలిసినో లేదో నాకు తెలుసు బాగా, నారాయణ అనే డ్రైవర్ గా ఉండేవాడు. నారాయణ అనే డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారికి వంట వడ్డించేవాడు కూడా ఒకనొక సందర్భంలో బెంగళూరులో నేను బాగా గమనించేవాని. అలాంటి నారాయణ కూడా ఏదైనా మంచి సలహా సార్కు తినేటప్పుడు, సార్ ఇది అది మంచిది, ఇది చెడ్డది అని చెప్తే అవునా నారాయణ అని వినేవాడు. అంటే అలాంటి చిన్న వ్యక్తుల నుండి పెద్ద వ్యక్తుల వరకు, ఐఏఎస్, ఐపీఎస్ లేక పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఎవరు చెప్పినా మంచి చెప్తే వింటాడు, చెడు చెప్తే విని ఊరుకుంటాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరి కోటరీ మీద ఆధారపడేదో, ఒకరు సలహా ఇస్తారేమో, వాడు వచ్చిందాక నేను వెయిట్ చేస్తాం, వాడు వచ్చిన తర్వాత వాడు చెప్పింది విని మేము నడుచుకుందాం అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోశానా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పార్టీ పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన క్యాడర్ని ఏర్పరచుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పార్టీని నడిపిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి కోటరీలు గిటరీలు ఏంటి ఉండదు. ఏ టు జెడ్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినా కదా. ఎవరు కింద పోయి దారిపోయి దానంగా పోయి మంచి కార్యక్రమం సార్ ఇది అని చెప్తే వినే టైపు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు అనుకున్నట్టు వేరే రకంగా అలాంటివి ఏమీ ఉండవు. మోహన్ రెడ్డి గారు, బయట కొంతమంది ఈ కోటరీలో మెయిన్ ప్రధాన పాత్రధారి, సూత్రధారి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అని, సజ్జల రామకృష్ణారెడ్డి వలన ఈరోజు ఇలాంటి గతి పట్టిందని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పేరు చెప్పకపోయినా కోటరీ అని పేరు చెప్పింది ఆయనే అని రకరకాల కథనాలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. అది ఆరోపణలు అనుకోవాలా, కథనాలు అనుకోవాలా, దానిలో ఏమైనా వాస్తవం ఉందంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఎంతైనా ఉందంటారా ఈ ఓటమికి కానీ, గత ఓటమికి కానీ, ఇప్పుడు కోటరీకి కానీ? రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుండి జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సాక్షి పేపర్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం సాక్షి నడిపించినదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షి పేపర్ నడిపించినప్పుడు ఎక్సలెంట్ గా సాక్షి పేపర్ నడుస్తుంది. సాక్షి పేపర్ జనంలో బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్నది, బ్రహ్మాండమైనటువంటి నమ్మకం సంపాదించుకున్నది. అలాంటి సాక్షి పేపర్ నడిపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఎక్కడ మైనస్ కానీ, ఆ తర్వాత రాజకీయ సలహాదారుడుగా 14 నుండి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుకోవడం జరిగింది. ఆ రాజకీయ సలహాదారుడుగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క చోట కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అభాస్పాలైనారనే అభిప్రాయం ఎక్కడా రాలేదు. ఆ తర్వాత పాదయాత్ర కానీ, ఆ పాదయాత్రలో ప్రతి కార్యక్రమంలో ఆయన వచ్చేది, ఆయనతో మాట్లాడేది, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేది, జరుగుతున్నటువంటి
పరిణామాలు ఎప్పటికప్పుడు అది పేపర్లకు కానీ లేక అక్కడ రావాల్సినటువంటి మెసేజ్ను రప్పించే దాంట్లో కానీ బ్రహ్మాండంగా చేస్తూ వచ్చినాడు. ఆయన చేసిన తర్వాత 2019లో మేము ఎన్నికలకు పోయిన తర్వాత ఎన్నికల్లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు